హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కొత్త హర్రర్ స్టోరీలోకి వెళ్ళే ముందు నా వీడియోని లైక్ చేయండి. స్టోరీ మొత్తం విన్న తర్వాత అయినా సరే ఒక లైక్ అయితే ఇవ్వండి, ఎందుకంటే ఆ లైక్ నాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఓకే, మన స్టోరీలోకి వెళ్దామా? అయితే అతని పేరు రాము. తను వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పేసి బ్యాగ్ సర్దుకున్నాడు. అంతలోనే వాళ్ళ ఫ్రెండ్ శ్రీను వచ్చాడు. అరే శ్రీను, ఎక్కడికి వెళ్తున్నావురా? నేను ఇంటికి వెళ్తున్నాను అని చెప్పాడు. ఎందుకురా? మనం పార్టీకి వెళ్దాం అనుకున్నాం కదా, సాటర్డే సండే రోజు అని అంటే, లేదురా, నాకు అమ్మ నాన్నని చూడాలనిపిస్తుంది, అందుకే నేను ఇంటికి వెళ్తున్నాను, కావాలంటే నువ్వు కూడా వస్తావా అని అడిగాడు. ఆహా లేదురా, పార్టీకి వెళ్దాం అనుకున్నాము అంటే, లేదురా, మా ఊరికి రా, మా ఊరు చాలా బాగుంటుంది, పల్లెటూరైనా మాటే కానీ చాలా అంటే చాలా బాగుంటుంది, నీకు కూడా ఒక ట్రిప్ లాగా ఉంటుంది కదా, వెళ్ళేసి వద్దాంలే, ఒక రోజు అక్కడ గడిపేసి అంటే, సరే నేను కూడా వస్తాను అనేసి ఇద్దరు కలిసి బ్యాగ్ సర్దుకొని ఇంకా శ్రీను పార్టీ క్యాన్సిల్ చేసుకున్నాడు. క్యాన్సిల్ చేసుకొని తనతో పాటు ఇంకా బస్ స్టాప్కి వెళ్ళాడు. సరిగ్గా టైం 7 అవుతుంది, బస్ ఎక్కారు. అయితే చెప్పురా, ఇంకా ఏంటి విశేషాలు అని అనుకుంటూ ఇద్దరు పక్క పక్కన కూర్చొని ఇంకా ఆ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. మెల్లగా చీకటి పడింది. ఇంకా మొత్తం ఆ చీకట్లో విండోలో నుంచి చూస్తూ ఆ ప్రకృతిని ఎంజాయ్ చేస్తున్నారు. అయితే వాళ్ళ ఊరికి వెళ్ళాలంటే దాదాపుగా 4 గంటల పాటు అడవి ప్రయాణమే ఉంటుంది, ఎందుకంటే వాళ్ళది చాలా పల్లెటూరు. అక్కడక్కడ చిన్న చిన్న పల్లెటూర్లు అక్కడ యాడ్ అవుతాయి అన్నమాట. వాళ్ళు వెళ్ళే దారిలో రకరకాలైన మనుషులు, దుస్తువులు, అయితే వాళ్ళు వేసుకున్న బట్టలు చూసి, అరే ఏంట్రా ఇలా ఉన్నాయి, ఊరిలో అసలు నిజం చెప్పాలంటే వాళ్ళు కట్టుకునే బట్టలు కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి కదా, వాళ్ళు చూసావా అక్కడ, వాళ్ళు అయితే ఇంకా చీకట్లో ఇద్దరు వెళ్తున్నారనమాట, వైఫ్ అండ్ హస్బెండ్. అయితే వాళ్ళని చూసి కూడా అంటే చాలా రోజులైంది కదా, ఇంకా పంచ కట్టుకోవడం అవన్నీ వాళ్ళని చూస్తుంటే, అరే ఇది ఇంకా ఇంత పల్లెటూరా, ఇంకా పంచె కట్టుకొని కనిపిస్తున్నారా, నేను అసలు చిన్నప్పుడు చూశాను ఇట్లా తాతలు ఇలా కట్టుకుంటారు కదా అంటే, అవునురా, ఇంకా ఇది చాలా పల్లెటూరు ఉంటుంది ఇక్కడ ఈ ఈ ఈ దారిలో, అందుకనే వాళ్ళు వేషధారణ ఇంకా అలాగే ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు చేసే పని అలాంటిది, ఇంకా బాగా రెడీ అయ్యి జీన్స్ వేసుకొని పనులు చేయలేరు కదరా పొలాలలో. అయినా నీకు చిన్న పిల్లాడికి చెప్పాల్సినట్టు అన్నీ చెప్పాల్సి వస్తుంది, ఏంటో ఏమో నువ్వు, నీకు అసలు ఏం తెలియదు అని అంటాడు. అరే లేదురా, అలా అని కాదు, అంటే ఇప్పుడు మొత్తం జనరేషన్ చేంజ్ అయ్యింది కదా అని అన్నాను. కాదురా, ఎంత జనరేషన్ చేంజ్ అయినా కూడా వాళ్ళ పనులని బట్టే కదరా వాళ్ళ వేషధారణ ఉంటుంది కదా, పొలాలకి వెళ్ళే ముందు పంచె కట్టుకుంటే పైకి లేపి పని చేసుకుంటారు కదరా మట్టిలో. సరేరా, ఇక అవన్నీ ఎందుకులే, అయినా అబ్బా చాలా ఆకలిగా ఉందిరా, ఇంకా ఈ బస్సు ఎక్కడైనా డాబా దగ్గర ఆపుతుందా అని అన్నాడు సీను. అయితే రాము ఏమన్నాడంటే, అరే ఇక్కడ డాబా లాంటిది ఉంటాయని అస్సలు ఎక్స్పెక్ట్ చేయకురా, ఎందుకంటే అంత సీన్ ఏం లేదు, అయినా నేను నీ కోసం టిఫిన్ బాక్స్ తెచ్చానులే, నువ్వు తిందువు కానీ అనేసి తను బాక్స్ కోసం బ్యాగ్లో చేయి పెట్టగానే బాక్స్ లేదు. అరే నేను రూమ్లోనే మర్చిపోయాను రా, నీకు బాక్స్ తీసుకొని పెట్టాను అంటే, అబ్బా ఇప్పుడు ఎలాగారా, నాకు చాలా ఆకలిగా ఉంది అంటే, సరేరా ఆగు, ఇంటికి మనము దిగిన తర్వాత నీకు ఏదో ఒకటి నేను తినిపిస్తాను, ఏం టెన్షన్ పడకురా నువ్వు అని అన్నాడు. అయితే దాని తర్వాత అక్కడ ఒక ఊరు వస్తుంది, చిన్న పల్లెటూరు. ఆ పల్లెటూరు రాగానే ఆల్మోస్ట్ అందరూ ఆ ఊర్లోనే దిగిపోయారు. దిగిపోయిన తర్వాత ఇంకా ఆ బస్సులో బస్ డ్రైవర్, ఇంకా కండక్టర్, ఇంకా రాము శ్రీను ఇద్దరు మాత్రమే మిగిలారు. అయితే వాళ్ళు దిగిన తర్వాత ఇంకా బస్ ముందుకు వెళ్తూ ఉండగా సడన్గా బస్ ఆగిపోయింది. ఏంటి బస్ ఆగిపోయింది అని చూస్తున్నారు. అలాగే 5 మినిట్స్ అయ్యింది. ఏంటి ఏంటండి బస్సు ఆగిపోయింది అని అని రాము అడిగాడు.
అప్పుడు డ్రైవర్ లేదు, ఇక్కడ బస్కి ఏదో ప్రాబ్లం అయినట్టుంది, ఎందుకంటే ఇది చాలా పాత బస్సు, ఇది ఎప్పటిదో, అప్పుడప్పుడు ఇలా రిపేరింగ్ అవుతూ ఉంటుంది. అయితే ఈ బస్ అయితే ఇప్పుడు స్టార్ట్ అవ్వడం చాలా కష్టం, ఖచ్చితంగా ఒక్కరోజు పడుతుంది, ఎందుకంటే ఇది చాలా రిపేర్లో ఉంది. ఇప్పుడు ఇది బాగు చేయాలంటే ఖచ్చితంగా ఒక 5 గంటల టైం పడుతుంది. అయితే మీరు ఒక పని చేయండి, ఒక ½ మీరు స్ట్రేట్గా నడుచుకుంటూ వెళ్ళండి, మీరు వెళ్ళాల్సిన ఊరు వస్తుంది, సరేనా అని చెప్పాడు. ఓకే ఓకే సరే మేము వెళ్తాంలే, 5 గంటలు వెయిట్ చేసే కన్నా ఇప్పుడు వెళ్తే అయిపోతుంది కదా, అయినా టైం అంతా వేస్ట్ అనేసి వాళ్ళు బ్యాగ్స్ తీసుకొని ఇంకా ఫోన్ ఉంటుంది కదా, టార్చ్ ఆన్ చేసుకొని ఇంకా స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్తున్నారు. అయితే ఇంతలోనే శ్రీను, అరే నాకు చాలా ఆకలిగా ఉందిరా, ఏం చెయ్యాలిరా అంటే, రాము ప్లీజ్ రా, కంట్రోల్ చేసుకో, నేను నీకు తినిపిస్తాను, వెళ్ళగానే తినిపిస్తాను సరేనా అని అన్నాడు. అప్పుడు శ్రీను, సరేరా బాబు వెళ్దాం రా, ఇంకా ఏం చేస్తాం అనుకుంటూ ఇద్దరు వెళ్తూ వెళ్తూ ఉండగా అయితే మొత్తం చీకటి అన్నమాట, ఓన్లీ ఆ ఫోన్ లైట్స్ ద్వారానే వెళ్తున్నారు. అప్పుడు ఏమైందంటే వాళ్ళకి ఒక సౌండ్ వినిపించింది. ఎవరు అంటే ఒక ముసలావిడ అనమాట, వాళ్ళ వెనుక నుంచి తలపై ఒక గంప పెట్టుకొని వెళ్తుంది. అరే ఈమె ఎవరో రా వెళ్తుంది అని చూశారు. చూసినాక ఏంటి అవ్వ అని పలకరించారు. ఆమె ఏమీ మాట్లాడలేదు. అవ్వ ఇప్పుడు మేము ఇట్లా రావుపాలెం వెళ్తున్నాము, అయితే ఇప్పుడు మేము ఇలాగే వెళ్ళాలా, స్ట్రైట్గా వెళ్ళాలా, ఎందుకంటే మా బస్సు ఆగిపోయింది, రిపేర్కి వచ్చింది, కొంచెము చెప్పండి బామ్మగారు, మీరు ఎటు వెళ్తున్నారు అంటే, నేను కూడా రావుపాలెం వెళ్తున్నాను, నా వెనక వచ్చేయండి మీరు అని చెప్పింది. అప్పుడు ఇద్దరు కలిసి ఇంకా టార్చ్ ఆన్ చేసుకొని ఆమె వెనకాలనే వెళ్తున్నారు. వెళ్తుంటే ఇంకా శ్రీను తట్టుకోలేక, అబ్బా చాలా ఆకలిగా ఉంది అంటే, సరేరా అయితే కనీసము తాగడానికి ఏమైనా వాటర్ అనేది దొరికితే బాగుండురా అనేసి అన్నాడు. అప్పుడు రాము, బామ్మగారు ఏమైనా మీ దగ్గర తాగడానికి ఉన్నాయా అని అడిగాడు. అప్పుడు బామ్మ, ఉన్నాయి నీళ్ళు, తాగుతారా అంది. అయితే తాగుతాము అని అన్న తర్వాత తను అందులో బుట్టలో నుంచి ఒక బాటిల్ తీసి ఇచ్చింది. అయితే ఆ బాటిల్ తీసుకొని శ్రీను గడగడా తాగాడు. తాగిన తర్వాత తనకి ఏమనిపించిందేమో, మొత్తం ఒక వికారంగా, ఒక వెరైటీగా అనిపించి మొత్తం వామిటింగ్ చేసుకుంటున్నాడు. అరే ఏమైందిరా అట్లా చేస్తున్నావు అంటే, ఏం లేదురా, నాకు ఈ నీళ్ళంతా నచ్చలేవు, గొంతు పట్టేసినట్టు అనిపిస్తుందిరా, కడుపంతా నొప్పిగా ఉందిరా అని అన్నాడు. అప్పుడు గమనించి చూస్తే ఆ టార్చ్ లైట్ నీళ్ళ వైపు పెట్టి చూశాడు, అదంతా రక్తం అన్నమాట. అయితే ఏంటి ఇది రక్తం ఉంది అనేసి ఆ బాటిల్ని తీసి పడేశాడు. పడేసిన తర్వాత ఆ బామ్మ అంటుంది, ఏంటి నేను తాగే నీళ్ళు అలా పడేశారు ఏంటి అసలు, మీరు అసలు చేసిన పని ఏంటి అని చాలా కోపంగా మాట్లాడుతుంది. అప్పుడు దానికి రాము ఆ టార్చ్ లైట్ని ఆమె కాళ్ళ వైపు తిప్పాడు. అయితే కాళ్ళు వంకరగా తిరిగేసి ఉన్నాయి బ్యాక్ సైడ్. చాలా భయపడిపోయి ఇద్దరు కలిసి గట్టిగా అరిచేసి ఇంకా స్పీడ్గా రివర్స్గా పరిగెత్తుతూ ఉన్నారు. అయితే అలా పరిగెత్తుతున్నప్పుడు తనకు చాలా చెమటలు పట్టేస్తున్నాయి, భయపడిపోతున్నారు. అయితే అక్కడ నుంచి సడన్గా ఒక ఆటో వచ్చి ఆగింది. అయితే వీళ్ళు ఆ ఆటోని ఆపి కాపాడండి కాపాడండి అని అరుస్తున్నారు. అప్పుడు ఏమైందంటే ఆటో డ్రైవర్, ఏంటి ఈ టైంలో, ఎవరు అసలు మీరు, ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నారు అని అడిగితే, ఇలా అయ్యిందండి, బస్సు అనేది ఇట్లా రిపేర్ అయ్యింది, ఆయన ఒక ముసలావిడ మాకు నీళ్ళు ఇచ్చింది, నీళ్ళని తాగితే అది రక్తం అది ఇదని చెప్పేసరికి, అది అయినా మనిషి కాదు, అది ఒక పిశాచి, ఇక్కడ పిశాచులు తిరుగుతుంటాయి రాత్రి టైంలో, అయినా ఇక్కడ రావద్దు అది చెప్తాడు. చెప్పిన తర్వాత సరే ముందైతే ఆటో ఎక్కండి తొందరగా అనేసి ఆటో ఎక్కించుకొని వెళ్ళిపోయాడు. అప్పుడు వాళ్ళిద్దరు ఎంత భయపడ్డారంటే అసలు చాలా భయపడ్డారు. ఇలాగా ఆటో ఎక్కించుకొని ఊరికి తీసుకొని సురక్షితంగా వెళ్ళిపోతారు. అయితే ఇదండి స్టోరీ. నా స్టోరీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.